సో అబ్రహాము ఏం చేశాడంటే, మరి దేవుణ్ణి తెలుసుకొని మరి ఆయన వాక్యమందు ఆయన విశ్వాసం ఉంచి మరి ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు అతని విశ్వాసము చూసి అది నీతిగా ఎంచాడంట. అంటే అది దేవుడు మరి ఎంతగానో అబ్రహాంని ప్రేమించి అతని నుంచి ఒక సంతానంని తీసుకురావాలని మరి దేవుడు ఒక పర్పస్ పెట్టాడు అబ్రహాంకి. అయితే అబ్రహాంకి కొడుకు పుట్టినప్పుడు అతని వయసు ఎంత ఎవరైనా చెప్తారా? 100 years. ఎస్. అయితే ఆయన కొడుకు పేరు ఏంటంటే ఇస్సాకు. మరి చాలా కాలం తర్వాత అబ్రహాము మరియు అతని భార్య సారా ఎంతో కాలము కనిపెట్టినప్పుడు ఒక కొడుకుని దేవుడు అనుగ్రహిస్తాడు. అతని పేరు ఇస్సాకు అన్నమాట. అయితే దేవుడు పట్ల ఎంతో భయభక్తులు కలిగి ఉంటూ ఎంతో విశ్వాసం చూపించుకుంటూ వాళ్ళు ముందుకి వెళ్తూ ఉన్నారు. మరి అబ్రహాము విషయంలో దేవుడు ఎంతో ఆనందంగా ఉన్నాడనమాట. అయితే అన్నీ బాగా జరుగుతున్నప్పుడు ఈ 22వ చాప్టర్ నేను ఎప్పుడైతే మరి చదువుతున్నప్పుడు ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదువుతూ ఉన్నప్పుడు ఎంతో అంటే కొంచెము సస్పెన్స్గా, కొంచెం భయంగా, తర్వాత ఎంతో ఎమోషనల్గా అట్లా ఫీల్ అవుతా ఉన్నాను అనమాట. ఎందుకంటే మరి ప్రతి ఒక్కరు నాకు తెలిసి ఈ చాప్టర్ చదివిన వాళ్ళందరూ అదే అనుకుని ఉంటారు. ఎందుకంటే ఈ అధ్యాయము ఏం మాట్లాడుతుందంటే బైబిల్లో చాలా బలి అర్పణలు ఉన్నాయి, కానీ ఇది చాలా బలి అర్పణ చాలా గొప్పది అన్నమాట. మరి అన్నిటికంటే బలి అర్పణ, అన్నిటికంటే త్యాగము ఏది గొప్పది? మన యేసయ్య యొక్క బలి అర్పణ, శిలువ మీద ఆయన త్యాగం చేసి చనిపోయిన విధానము అది అన్నిటికంటే గొప్పది. కానీ ఒక మనిషి ద్వారా దేవుడు విశ్వాసము నా పట్ల ఉంది దేవునికి అని, నా పట్ల ఉంది అని ఒక మనిషి ద్వారా తెలుసుకున్నాడు అనమాట దేవుడు. ఒకసారి ఫస్ట్ నుంచి చదువుకుందాము. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతని నడిపించుమని చెప్పెను. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మరి అబ్రహాము అప్పటికే చాలా విశ్వాసంలో ఉన్నాడు, మరి ఎంతో కనిపెట్టాడు దేవుడి మీద. మరి కుమారుని పొందుకున్న తర్వాత ఇక్కడ దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడంటే దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎందుకు? మనకు కూడా మన జీవితాలలో మన విశ్వాసం పరిశోధింపబడుతూ ఉంటుంది. మరి మనకి జీవితంలో మరి కొన్ని టెస్ట్స్ వస్తూ ఉంటాయి. మరి పరిశోధన ఎందుకు ఒకసారి చూద్దాం. అయితే అక్కడ దేవుడు ఏం చెప్పాడంటే అబ్రహాముకి, నువ్వు త్వరగా లేచి వెళ్ళి మరి అక్కడ వెళ్ళి నీకు ఏకైక కుమారుడు ఉన్నాడు కదా, అది కూడా నువ్వు ప్రేమించే కుమారుణ్ణి అక్కడ బలి ఇవ్వు అని చెప్తున్నాడు అనమాట. ఎవరన్నా అలా ఇప్పుడు దేవుడు వచ్చి చెప్తే ఎవరన్నా రెడీగా ఉంటారా బలి ఇవ్వడానికి? ఈజ్ ఎనీవన్ రెడీ టు సాక్రిఫైస్ టు గాడ్ యువర్ ఓన్ చిల్డ్రన్? 3వ వచనం నుంచి చదువుకున్నాం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను. ఇక్కడ వరకు చూసుకున్నట్లయితే మరి అబ్రహాముకి ఎలాంటి పరీక్ష వచ్చిందంటే దేవుడు మరి చెప్పినప్పుడు అబ్రహాము
మొదటి వచనంలోనే మనకు దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క దేవునితో సంబంధం ఎలా ఉంది అబ్రహాంకి మనం చూసుకోవచ్చు. అబ్రహామును పిలిచిన వెంటనే అతడు ఏమన్నాడంట, చిత్తము ప్రభువా అన్నాడు. అంటే దిస్ షోస్ దట్ అబ్రహాం ఈజ్ వెరీ వెరీ ఒబీడియంట్ టు గాడ్. మరి మొట్టమొదటి క్వాలిటీ ఇక్కడ చూసినాం ఏంటంటే, అబ్రహాములో చాలా విధేయత ఉంది. అంటే ఒక సంబంధము దేవునితో అబ్రహాముకి ప్రతిరోజు ఉంది. అది కేవలము ఒక సంవత్సరంతో, లేదంటే 2 నెలలు, 1 నెల తర్వాత మరి 1 నెల అప్పుడు మాట్లాడే సంబంధం కాదు, కానీ ఇట్స్ ద రిలేషన్షిప్, ఎవ్రీడే రిలేషన్షిప్. సో అప్పుడు అబ్రహాము చెప్పగానే తెల్లవారినప్పుడు అబ్రహాము లేచాడంట. అంటే నీ కొడుకుని బలివ్వు అనగానే ఎంత బాధపడతారు మరి. ఒక మనిషే కదా అబ్రహాం కూడా, మరి ఎంత బాధపడతారు. అయినప్పటికీ అబ్రహాం ఏం చేశాడంటే తెల్లవారినగానే లేచేశాడంట. మనం కూడా మన దహన బలిలు అర్పిస్తూ ఉంటాం. అంటే మన పిల్లల్ని అర్పించడం కాదు, కానీ మనము ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాము, బైబిల్ చదువుతూ ఉంటాము, ఆరాధన చేస్తూ ఉంటాము. అయితే ఆరాధన చేయడం అంటే కేవలము పాటలు పాడుతూ మరి అక్కడ కూర్చొని మ్యూజిక్ వాయించుకుంటూ కాదు, కానీ మన హృదయంలో కూడా మనం హృదయం సమర్పించినప్పుడు అది ఒక టైప్ ఆఫ్ బలి అన్నమాట. అది సాక్రిఫైస్. మనకి ఏదైతే శ్రేష్టమైందో అది దేవుని దగ్గరికి తీసుకువెళ్తామా లేదా దేవుడు చూస్తూ ఉంటాడు. ఇక్కడ అబ్రహాముకి ఇంకొక అలవాటు ఉంది. ఏంటంటే మొట్టమొదటి అలవాటు ఏంటంటే విధేయత కలిగి ఉండడం. రెండవది ఏంటంటే తెల్లవారగానే దేవుడు చెప్పింది చేయడానికి త్వరపడ్డాడు. అంటే ఎప్పుడోలే సాయంత్రం చూద్దాంలే, నైట్కి చూద్దాంలే, లేదంటే ఈరోజే కదా చెప్పింది తర్వాత చూద్దాంలే అని అనుకోలేదు. మనకు కూడా దేవుడు జీవితంలో చాలా పర్పస్ చెప్తూ ఉంటాడు, కొన్ని ప్రణాళికలు మనకు చెప్తూ ఉంటాడు. మార్నింగ్ లేయగానే రేపు నువ్వు ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని దేవుడు చెప్తూ ఉంటాడు. మీరు ఇలా వాడబడాలి, లేదంటే మీరు ఈ పని చేయాలి, మీరు ఇక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయాలి. అంతా మరి పరిశుద్ధాత్మ దేవుడితో మరి మాట్లాడుతూ ఉంటాడనమాట మనతో. మనకు కూడా అలాంటి అలవాటు కలిగి ఉండాలి. టు గెటప్ ఎర్లీ. లామెంటేషన్స్లో ఉంటుంది, ఇఫ్ వీ గెటప్ వెన్ వీ గెటప్ ఎర్లీ అండ్ గివ్ సాక్రిఫైసెస్ అండ్ వీ ప్రే, వీ మీట్ హిస్ న్యూ మర్సీస్. సో గెటప్ ఎర్లీ టు మీట్ గాడ్స్ ఫేవర్. మార్నింగ్ లేచి ప్రార్థన చేయడం అంటే కేవలము మార్నింగ్ అంటే అది చాలా ఫ్రెష్ టైం. మరి ఏదన్నా దేవుని చెప్పిన పనిని మనం త్వరగా చేయాలి అంటే అది ఉదయం లేచి చేయాలన్నమాట. అంటే అదే కాదు, కానీ ఇంకొక కాంటెక్స్లో చూసుకుంటే ఎప్పుడైతే మనము దేవుణ్ణి మరి తెలుసుకుంటామో, దేవుని కోసము నిలబడాలి అనుకుంటామో, చాలామంది ఏం చేస్తారు, చాలా ఉద్యోగాలు చేసి తర్వాత మంచి సెటిల్ అయ్యి మరి ఒక ఫ్యామిలీని పెట్టుకొని తర్వాత రిటైర్ అయిన తర్వాత దేవుని సేవ చేస్తాను అని అంటారనమాట. అంటే అంత జీవితం గడిచిపోయాక అప్పుడు దేవునికి సమయం ఇస్తామా, లేదంటే మొట్టమొదటి రోజు నుంచే మనం దేవునికి సమర్పించుకుంటామా? మన శ్రేష్టమైన జీవితాన్ని దేవునికి సమర్పించాలంటే మరీ యంగ్గా ఉన్నప్పుడే, మరి చిన్నప్పటి నుంచే ఆ భయభక్తులు కలిగి ఉండాలి. చిన్నప్పటి నుంచే అది పైకి రావాలి. మరి యంగ్స్టర్స్గా ఉన్నప్పుడే మన జీవితం అంతా ఎక్కడో గడిపేసి అప్పుడు రావడం కాదు, కానీ దేవునికి చాలా ప్రెషియస్ అర్పించాలన్నమాట. గాడ్ లైక్స్ ప్రెషియస్ థింగ్స్. యు నో వై గాడ్ లైక్స్ ప్రెషియస్ థింగ్స్? ఎందుకు దేవునికి శ్రేష్టమైన విషయం అంటే ఆయన శ్రేష్టమైన కుమారుణ్ణి మనకిచ్చాడు. ఆయన మనకి శ్రేష్టమైనవి ఇస్తున్నప్పుడు మనం కూడా శ్రేష్టమైనవి ఇవ్వాలన్నమాట. అయితే అలాగే అబ్రహాము లేచి వెళ్ళాడంట. వెళ్ళేటప్పుడు ఇస్సాకు అడుగుతున్నాడు, తండ్రి మరి కట్టెలు ఉన్నాయి, ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ బలి ఇవ్వాలంటే ఏం తీసుకెళ్ళాలి? గొర్రెని తీసుకువెళ్ళాలి, గొర్రె పిల్లని. మరి అది లేదేంటి అని అడుగుతున్నాడు అనమాట. అప్పుడు అబ్రహాం ఏం చెప్పాడంటే, అక్కడ అబ్రహాం ఒకసారి మళ్ళీ చదువుకున్నాను. ఇక్కడ అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకోనని చెప్పాను. 8వ వచనంలో చూస్తే దేవుడే ఇస్తాడని చెప్తున్నాడు అనమాట. అంటే అబ్రహాముకి విశ్వాసం ఉంది, దేవుడే ఇచ్చాడు ఈ కొడుకుని, కానీ మళ్ళీ దేవుడే అడుగుతాడా? అయినప్పటికీ ఒకవేళ నిజంగానే నేను బలి ఇవ్వాల్సి వచ్చినా కూడా నాకు దేవుడే చాలా ఇంపార్టెంట్. బై దిస్ వీ నో వాట్ ఆర్ ప్రయారిటీస్. మరి అబ్రహాము జీవితంలో
దేవుడిని ప్రయారిటీగా పెట్టుకొని వెళ్తున్నాడు. అయితే అబ్రహాంలో 2 అలవాట్లు గమనించండి. విధేయత ఒకటి, తర్వాత పెందలకడ లేచి వెళ్ళటం ఒకటి, మరి బలి అర్పణకి. దాని తర్వాత ఒక వినే చెవు కూడా మనకు ఉండాలన్నమాట. మనకి 2 చెవులు ఉన్నాయి కదా, కానీ దేవుడు మాట్లాడేటప్పుడు మనం వినగలుగుతున్నామా లేదా అది గమనించుకుంటూ వెళ్ళాలి. అంటే వినగలిగే చెవులు అంటే ప్రతిరోజు ఆయనతో సంబంధం కలిగి ఉండటం. ప్రతిరోజు ఆయనతో సంబంధం కలిగి ఉంటే ఇలాంటి విశ్వాసం మనం చూపించగలం అనమాట. మనకి చాలా పరీక్షలు వస్తూ ఉంటాయి జీవితంలో, చాలా పరీక్షలు మనల్ని ఎదుర్కొంటూ ఉంటాయి. కానీ ప్రతి టెస్ట్లో మనం ఫెయిల్ అవ్వకూడదు. మరి ఇక్కడ అబ్రహాంకి అప్పటికే చాలా పరీక్ష అయిపోయింది. చాలా కాలం వెయిట్ చేసిన తర్వాత ఆయనకి ఒక కుమారుడు వచ్చాడు. అయినప్పటికీ దేవుడు ఇంకొక పరీక్ష పెడుతున్నాడు అనమాట. ఒకసారి 9వ వచనం నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాం. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, అంటే ఇంకా అబ్రహాము రెడీ అయిపోయాడు. అక్కడ తన కుమారుని పెట్టేశాడు. గొర్రెపిల్ల ప్లేస్లో తన కుమారుని పెట్టాడనమాట. పెట్టి మరి కట్టేసి ఇంకా బలి ఇవ్వడానికని చెప్పి కత్తి తీసుకున్నప్పుడు ఏం జరిగిందంటే, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. పరలోకం నుండి ఎవరు మాట్లాడుతున్నారంటే యెహోవా యొక్క దూత పిలిచిందంట అబ్రహామా అబ్రహామా అని. అంటే ఇంకా ఇక్కడ వెంటనే ఇట్లా కత్తి పొడి చేస్తాడు అని చెప్పేసి వెంటనే అబ్రహామా అబ్రహామా అని పిలిచి అతన్ని ఏం చేయొద్దు అని చెప్తుందనమాట. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని నేమియు చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. దీని ప్రకారము మరి నాకేం తెలిసిందంటే, మరి దేవునికి ఏం తెలిసిందంటే నీకు దేవుని పట్ల ఎంతో భయం ఉంది అని తెలిసింది. దీన్ని బట్టి అంటే నీకు ఉన్న ఒక్క కుమారుని కూడా, అతి శ్రేష్టమైన కుమారుణ్ణి, అది కూడా చాలా కాలం తర్వాత పొందుకున్న కుమారుని కూడా ఇవ్వడానికి, బలి అర్పణ చేయడానికి వెనుకాడలేదు కదా. అందుకని దీనిని బట్టి నీకు నా పట్ల చాలా భయభక్తులు ఉన్నవని నేను నాకు కనపడుచున్నది అని యెహోవా దూత మాట్లాడుతుంది. ఇఫ్ వి సీ వెనెవర్ వీ హ్యావ్ టెస్ట్ ఇన్ అవర్ ఫెయిత్, మనకి ఎప్పుడైతే మన విశ్వాసంలో పరీక్ష వస్తుందో మనం ఎలా దాన్ని హ్యాండిల్ చేస్తామనేది కేవలం మనం ఒక్కరమే అనుకుంటాం. మరి దేవుడు చూస్తున్నాడా లేదా, దేవుడు గమనిస్తున్నాడా లేదా అనుకుంటాం, కానీ ఎంటైర్ హెవెన్ ఈజ్ వాచింగ్ అస్. అంటే పరలోకం చూస్తూ ఉందంట. ఈ మనిషికి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుణ్ణి ఎంత లోతుగా నమ్మగలడు, దేవుణ్ణి ఎంత లోతుగా మరి నమ్మి ముందుకు వెళ్ళగలడు అని పరలోకము చూస్తూ ఉంది. హౌ వీ పాస్ ద టెస్ట్. అబ్రహాము ఆ చోటికి 13వ వచనం చూసుకున్నాము. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. ఇక్కడ చూసినట్లయితే అక్కడ అబ్రహాము వెంటనే ఎప్పుడైతే యెహోవా దూత ఆపిందో అక్కడ ఏం కనపడిందంట, ఒక పొట్టేలు కనపడింది. మరి దాన్ని తెచ్చి వెంటనే అబ్రహాము బలి ఇచ్చాడనమాట. మరి దానికంటే ముందు అక్కడ ఎప్పుడైతే ఇస్సాకు మరి గొర్రెపిల్ల లేదేంటి అని అడిగినప్పుడు ఏం చెప్పాడండి అబ్రహాము? దేవుడే చూసుకుంటాడు అని చెప్పాడు. అంటే అంత లోతైన విశ్వాసం ఉందన్నమాట. ఆయన అనుకున్న ప్రకారము, ఆయన విశ్వాస ప్రకారం ఏం జరిగిందంటే అక్కడ ఇస్సాకు బదులు పొట్టేల్ని బలి ఇవ్వడము జరిగింది. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. యెహోవా ఈరే. మరి దేవుని ఎలా తెలుసుకున్నాడంట అబ్రహాము? యెహోవా ఈరేగా తెలుసుకున్నాడు. మరి అంతకుముందు మనం చూసామా ఇలాంటి పేరు? చూడలేదు.
కానీ ఈ అధ్యాయంలో ఎంత గొప్ప బలి అర్పణ అంటే, ఎంత కష్టమైన బలి అర్పణ అంటే 22nd చాప్టర్ ఈజ్ అ వెరీ టఫ్ చాప్టర్. ఎలా అంటే అబ్రహాము జీవితంలోనే ఒక భయంకరమైన సిచ్యువేషన్ అది. ఒక సైడ్ దేవుడు, ఒక సైడ్ వాళ్ళ కొడుకు. కానీ దేవుణ్ణే ప్రయారిటీగా పెట్టి అబ్రహాము ఆ టెస్ట్ పాస్ అయ్యాడనమాట. సో వెనెవర్ మనకి ఎప్పుడైతే విశ్వాసంలో పరీక్షలు వస్తూ ఉంటాయో, పరిస్థితులు ఎదురవుతుంటాయో, మనం ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టేస్తామో మనం అప్పుడు ఫెయిల్యూర్కి గురి అవ్వచ్చు. కానీ ఆ ఫెయిల్యూర్ అంతటితో ఆగిపోదు. మరలా తిరిగి మనం విశ్వాసం చూపిస్తే దానిలోంచి బయటికి తెచ్చి దేవుడు మనకి విజయాన్ని దయచేస్తాడు. ఆమెన్. సో దేవుడు ఎలా అయితే అబ్రహాంని మరి గుర్తించాడు, కనపడింది, అబ్రహాం యొక్క విశ్వాసము ప్రాక్టికల్గా కనపడింది అనమాట. మరి దేవుడు కూడా తన కుమారుని ఇస్తున్నానని మరి ఒక మాటల్లో చెప్పి ఆగిపోలేదు, కానీ నిజంగానే ఆయన కుమారుని పంపించి మన జీవితాన్ని మార్చాడు. అలానే అబ్రహాం కూడా అంత విశ్వాసం చూపించాడు. అయితే ఇక్కడ యెహోవా ఈరే అని తెలుసుకున్నాడంట అబ్రహాము. ప్రతి పరిస్థితి, యువర్ టెస్ట్ ఆఫ్ ఫెయిత్ విల్ మేక్ యూ నో గాడ్ అట్ నెక్స్ట్ లెవెల్, ప్రొవైడింగ్ యూ పాస్ ద టెస్ట్. ఎప్పుడైతే మనకి పరీక్ష వస్తుందో మనము దేవుడిని ఇంకొక లెవెల్లో మనం తెలుసుకుంటామన్నమాట. ఇక్కడ అబ్రహాంకి దేవుడు తెలుసు, దేవుడి పరిచయమే, కానీ ఇక్కడ వేరే లెవెల్లో తెలుసుకున్నాడు. ఏంటంటే యెహోవా ఈరే, ఆయనే నా పోషకుడు, ఆయనే ప్రొవైడ్ చేస్తాడు, ప్రతి సమస్యని ఆయనే చూస్తున్నాడు, ప్రతి పరిస్థితిలో ఆయన తోడై ఉన్నాడు. మనము ఆయనకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. మరి ఆయనే నా పోషకుడు, నన్ను మరి సిగ్గుపరచనీయడు, అలాంటివన్నీ తెలుసుకున్నాడు అనమాట అబ్రహాము. సో వెన్ ఎవర్ వీ రిసీవ్ దిస్ టెస్ట్ వీ విల్ నో గాడ్ అట్ ఎ డిఫరెంట్ లెవెల్, ప్రొవైడింగ్ యూ పాస్ ద టెస్ట్. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఇట్స్ వెరీ టఫెస్ట్ థింగ్ అనమాట. అలానే చదువుకుంటూ వెళ్తే యెహోవా దూత 15వ వచనం నుంచి చూసుకున్నాం. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లా, నేను నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చిన నేను. మరి ఇలాంటి ఇక్కడ నుంచి చూస్తున్నాం కదా, 15th verse నుంచి చూసినట్లయితే అబ్రహాంకి ఏంటంట, గొప్ప ఆశీర్వాదం వచ్చింది. అంటే భూలోకంలో ఉన్న జనులు ప్రతి ఒక్కరూ ఎవరి ద్వారా ఆశీర్వదింపబడతారంట, అబ్రహాము ద్వారా ఆశీర్వదింపబడతారు అని దేవుడు చెప్తున్నాడు. మరి అలానే చూసుకుంటా వెళ్తే అబ్రహాము మరి దేవును శిలువ కార్యము చేసిన తర్వాత మరి మనకి ఎటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడంటే అబ్రహాం ఆశీర్వాదాన్ని ఇచ్చాడనమాట. అబ్రహాముకి ఒక ఆశీర్వాదానికి అబ్రహాము పేరు పెట్టాడు, ఎందుకంటే అంత గొప్ప టెస్ట్ పాస్ అయ్యాడు కాబట్టి. ఆయనకి ఒక పెద్ద ఆశీర్వాదము రాకముందు ఏమొచ్చిందంట, పెద్ద టెస్ట్ వచ్చింది. మన జీవితంలో ఎప్పుడైతే మనకి చాలా పెద్ద టెస్ట్ వచ్చేసింది, ఇప్పటి వరకు బాగానే ఉన్నాను కానీ సడన్గా ఇలాంటి పరిస్థితి వచ్చేసింది, ఇది నేను తట్టుకోలేని పరిస్థితి, మరి నేను బయట సమాజంలో ఎలా ఏమని నేను ప్రూవ్ చేసుకోవాలి, ఎలా ఉండాలి, మరి ఇలాంటి టెస్ట్ నాకే ఎందుకు వచ్చింది అనుకుంటుంటాం. కానీ ఈ పెద్ద టెస్ట్ తర్వాత ఏముంటుందంట, దేవుణ్ణి పెద్దగా మనం తెలుసుకుంటాము, పెద్దగా మనము ఆశీర్వదింపబడతాము. మరి ఇక్కడ కూడా అబ్రహాము యొక్క ఆశీర్వాదం చాలా పెద్దగా ఉంది. మరి అతని వల్ల భూలోకం అంతా ఆశీర్వదింపబడుతుందని దేవుడు చెప్తున్నాడు. అలానే పరలోకంలో వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా కలిసేది ఎవరినండి, Abraham meets us when we go to heaven. So that is the priority God has set for Abraham. ఎందుకంటే అబ్రహాము జీవితంలో కూడా ఆయన అలాంటి ప్రయారిటీ దేవుడికి ఇచ్చాడు కనుక దేవుడు కూడా అబ్రహాంని అంత గణపరిచాడు అనమాట. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అని వాక్యంలో చెప్పాడు కదా దేవుడు. కాబట్టి మనం కూడా జీవితంలో ఒకటి గమనించుకొని ముందుకు వెళ్దాము. ఏంటంటే మనం కూడా మన పరీక్షలలో దేవుడితో మాట్లాడుతూ దేవుడితో సంబంధం కలిగి ఉంటే ఆ పరీక్షని దాటి మరి దేవుణ్ణి ఇంకొక లెవెల్లో మనం తెలుసుకునేటట్టు ముందుకు వెళ్దాం. చివరి వచనం చూసుకుందాము. మరియు
18th verse, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చిన నేను. నీవు నా మాట వినినందున, ఒబీడియన్స్ అని చెప్దాం అందరం. ఒబీడియన్స్ ఈజ్ వాట్ గాడ్ లైక్స్. లాస్ట్ టైం కూడా చూసుకున్నాం కదా, నోవా వాజ్ సో ఒబీడియంట్, రైట్? He was so obedient that God saved his family. So obedience takes us to a top level, next level, knowing God at next level. మరి విధేయత ఎప్పుడైతే మనలో ఉంటుందో మనల్ని దేవుడు చాలా చోట్ల మనము ఆయన యొక్క పాత్రగా మనల్ని వాడుకుంటాడనమాట. మరి దేవా నన్ను వాడుకో, దేవా నాకు ఈ జాబ్ దయచేయి, దేవా నన్ను ప్రమోట్ చేయి, దేవా నన్ను ముందుకు తీసుకువెళ్ళు, దేవా నన్ను ఇక్కడ హెచ్చించు అని అడుగుతూ ఉంటాం. కానీ మనలో ఏ క్వాలిటీ చూస్తున్నాడంటే దేవుడు, ఒబీడియన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆయన ఏది చెప్తే అది చేసే హృదయం మనలో ఉండాలి. we get that heart when we pray every day, when we give time to God. మనము దేవునికి సమయాన్ని ఇస్తేనే ఆయన ఏదైనా మనకు చేయగలడనమాట. మనలో ఆ హృదయం రావాలంటే మనము ఆయనకి సమర్పించుకోవాలి. సో లెట్స్ ఆల్ వర్షిప్, లెట్స్ ఆల్ సబ్మిట్ అవర్ సెల్వ్స్ టు గాడ్ ఎవ్రీ డే through prayer and through worship. Let us not forget that God is holding our hand in this test of faith. God bless this word.